హలో మచ్చాస్, వెల్కమ్ టు తిందామా మచ్చా. ఈ రోజు అయితే మీకోసం ఒక మంచి అద్భుతమైన స్నాక్ ఐటమ్తో అయితే మీ ముందుకు వచ్చానండి. అదే బంగాళదుంపలు పన్నీర్ బటర్ఫ్లైస్తోనైతే మీ ముందుకు వచ్చానండి. ఈ రెసిపీ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. బాగా శుభ్రం చేసిన మీడియం సైజ్ 3 బంగాళదుంపలను అయితే పీల్ ఆఫ్ చేసి తీసుకున్నానండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తొక్క తీసిన బంగాళదుంపలను అయితే నేను చూపించిన విధంగా అయితే పల్చగా రౌండ్ గా అయితే స్లైసెస్ కింద కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను చూపించిన విధంగా అయితే బంగాళదుంపల్ని పల్చగా స్లైసెస్ కింద అయితే కట్ చేసుకోండి. పన్నీర్ని అయితే నేను చూపించిన విధంగా కట్ చేసుకొని క్యూబ్స్ కింద అయితే కట్ చేసుకోండి. పన్నీర్ బటర్ఫ్లైస్ అయితే చాలా క్రిస్పీగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అంతమంది కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా పన్నీర్ని అయితే మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులోనైతే స్లైసెస్ కింద అయితే కట్ చేసుకోండి. కట్ చేసిన పన్నీర్ ముక్కలను అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. పన్నీర్ని మ్యారినేషన్ చేసుకోవడానికి టేబుల్ స్పూన్ సాల్ట్, టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, టేబుల్ స్పూన్ ఆర్గానో అయితే తీసుకున్నానండి. పన్నీర్ ముక్కలను అయితే ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నానండి. సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్, ఆర్గానో అన్నీ బాగా మిక్స్ చేయాలండి పన్నీర్తో పాటు. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్కి పట్టి మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. 15 నిమిషాల పాటు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలను అయితే నేను చూపించిన విధంగా బంగాళదుంపల స్లైసుల మధ్యన పన్నీర్ ముక్కలను పెట్టి టూత్ పిక్తోనైతే స్టిక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. టూత్ పిక్ని అయితే స్టిక్ చేసేటప్పుడు సెంటర్ నుంచి కరెక్ట్గా చూసుకొని మీరు స్టిక్ చేసుకోండి. లేదు అంటే ఫ్రై చేస్తున్నప్పుడు పన్నీర్ ముక్కలు అయితే బయటకు వచ్చేస్తాయండి. ఫ్రెండ్స్, చాలామంది అయితే మా వీడియోని చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో కొత్తగా వచ్చిన వారు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి. చూసారా, నేనైతే ఏ విధంగా ఆలు పన్నీర్ని అయితే టూత్ పిక్తోని స్టిక్ చేసుకున్నాను. కడాయి స్టవ్ మీద పెట్టుకొని కడాయిలోని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ బటర్ఫ్లైస్ని అయితే ఆయిల్లో వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లోనే బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. పన్నీర్ బటర్ఫ్లైస్ని అయితే ఆయిల్లో వేసిన వెంటనే గరిటతోనైతే కదపకండి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు అయితే మీడియం ఫ్లేమ్లోనే కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయినంత వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోండి. నా స్టవ్కి చిన్న బర్నర్ మీద నేను ఫ్రై చేసుకున్నాను కాబట్టి నాకు మీడియం ఫ్లేమ్ మీద 6 నుంచి 8 నిమిషాలు పెట్టిందండి. అదే పెద్ద బర్నర్ అయితే మీకు అంత టైం పట్టదండి. మ్యాక్సిమం 4 నుంచి 5 నిమిషాల్లోనైతే మీకు ఫ్రై అయిపోతాయి. బాగా ఫ్రై అయిన మన పన్నీర్ బటర్ఫ్లైస్ని అయితే ఒక బౌల్లో తీసుకొని పెర్రీ మసాలా వేసుకొని నేను చూపించిన విధంగా చాలా జాగ్రత్తగా అయితే మిక్స్ చేసుకోండి. స్పైసీ, క్రిస్పీ అండ్ టేస్టీ పన్నీర్ బటర్ఫ్లైస్ని అయితే మీకు నచ్చిన సాస్తోనైతే ఎంజాయ్ చేయండి. పన్నీర్ బటర్ఫ్లై అయితే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఎంజాయ్ చేస్తారండి. ఈవినింగ్ స్నాక్ కింద అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంకెందుకు, ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలాగొచ్చిందో కమెంట్ బాక్స్లోనైతే పిన్ చేసేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దామండి. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.